హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి కాలేజ్ లిస్ట్ ఇస్తా అని చెప్పా కదా. సో మనకి ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కూడా త్వరలో అయితే రిలీజ్ కానుందని చెప్పేసి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో నేను కాలేజ్ లిస్ట్తో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాను. సో ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాను. సో లాస్ట్ టైం ఫేజ్ 1కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి చాలామంది రాంగ్ ఆర్డర్లో అయితే పెట్టారనమాట. సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో చాలామంది అయితే అడుగుతున్నారు, అలా నువ్వు బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్కి మాత్రమే ఇస్తున్నావు, పారామెడికల్ కోర్సెస్ కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి పారామెడికల్ కోర్సెస్కి ఏపీలో టాప్ కాలేజ్ మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటికి లిస్ట్ అయితే ఇవ్వనవసరం లేదు. కానీ బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్కి అలా కాదు. సో మనకి బీపీటీ ఎంఎల్టీ కోర్స్కి చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. సో వాటిల్లో హై ఫీస్ తీసుకునే కాలేజెస్ ఉన్నాయి, వర్స్ట్ కాలేజెస్ చాలా ఉన్నాయి. సో అందుకోసం నేను మంచి కాలేజ్ అయితే ఫిల్టర్ చేసి మీకైతే ఇస్తున్నాను. సో కొన్ని కాలేజ్లో ఫీజు రీయింబర్స్మెంట్ పడినా కానీ ఆ మనీ అనేది కాలేజ్ వాళ్ళే తీసుకుంటారు, మీకైతే ఇవ్వరనమాట. సో అలాంటి కాలేజ్ కూడా చాలా ఉన్నాయి. నేను అవన్నీ ఫిల్టర్ చేసి లిస్ట్ అయితే రెడీ చేయించాను. సో నేను సజెస్ట్ చేసే కాలేజ్లో సీట్ కనుక వస్తే పక్కాగా రిపోర్టింగ్ టైంలో మన ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. సో మీకు మీ ఫ్రెండ్స్ కనుక వస్తే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేశారనుకోండి, ఫీజు అనేది తగ్గిస్తారు. లేదు మీరు మెన్షన్ చేయలేదనుకోండి, వన్స్ క్లాసెస్ అంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత కాలేజ్ వాళ్ళైతే వెరిఫై చేసుకుంటారు. సో నా తరపున జాయిన్ అయిన క్యాండిడేట్స్ అన్నీ వాళ్ళైతే వెరిఫై చేసుకొని, సో ఎవరైతే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం స్పెషల్ ఫీజు అనేది చెప్తారనమాట క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు. సో అందుకోసం మీరు మన ఛానల్ ఏం మెన్షన్ చేస్తే రిపోర్టింగ్ టైంలో ఫీజు అనేది తగ్గిస్తారు. సో మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నేను చెప్పే కాలేజ్లో సీట్ వస్తే మన ఛానల్ ఏమైతే వాడుకోవచ్చు అనమాట. సో చాలామంది వెబ్ ఆప్షన్స్ కూడా తప్పుగా అయితే ఇచ్చారు. సో ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ఇటువంటి వీడియోస్ అనేది కేవలం మన ఛానల్లో మాత్రమే ఉన్నాయి. సో నేను అందరికీ సీట్స్ రావాలని చెప్పేసి మెరిట్ ర్యాంక్ వైజ్గా నేను లిస్ట్ అయితే రెడీ చేశాను అనమాట. సో ఇటువంటి వీడియో ఏ ఇతర ఛానల్స్లో అయితే లేవు. సో దీనికోసం మీరు మన వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మాత్రమే దొరికింది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ నేను సజెస్ట్ చేసే కాలేజెస్ ఈ ఊర్లో ఉన్నాయన్నమాట. సో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను ఆ ఊర్లో ఏంటో. సో ఆ ఊర్లో ఉన్న కాలేజ్ మీరు ఫస్ట్ ప్రయారిటీ అయితే పెట్టుకొని ఆ తర్వాత మీకు నచ్చిన కాలేజ్ అయితే పెట్టుకోండి. సో లిస్ట్లో ఏ కాలేజ్ ఉంటాయంటే ఈ ఊర్లో నుంచి ఉంటాయి. సో ఈ ఊర్లో ఉన్న కాలేజ్ ముందు పెట్టుకొని తర్వాత మీకు నచ్చిన కాలేజ్ అయితే పెట్టుకోండి. చాలామంది ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్లో చేసిన మిస్టేక్ ఏంటంటే, సో వాళ్ళకి కాలేజ్ లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. సో వాళ్ళు కాలేజ్ లాంగ్ డిస్టెన్స్ అవుతుంది, సో వాళ్ళు చదవలేరు, అయినా సరే వెబ్ ఆప్షన్స్లో ఆ కాలేజ్ అయితే పెట్టుకున్నారు. సో లాస్ట్కి వాళ్ళకి ఆ కాలేజే వచ్చింది. సో ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి. సో మీరు వెళ్ళగలను, లాంగ్ డిస్టెన్స్ అయినా పర్లేదు, వెళ్ళి చదువుకుంటా అంటేనే పెట్టుకోండి. సో మీకు సీట్ వచ్చింది అనుకోండి, మీరు వెళ్ళకపోయినా సో ఆ సీట్ ఇంకొకరికైనా వచ్చింది కదా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే. సో ఈ మిస్టేక్ అయితే మీరు రిపీట్ చేయకండి. థర్డ్ వచ్చేసి రిపోర్టింగ్లో మన ఛానల్ ఏమైతే మెన్షన్ చేయండి నేను చెప్పే కాలేజ్లో సీట్ వస్తే. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఆ కాలేజ్ లిస్ట్ ఎలా చూడాలని చెప్పేసి నేను చెప్తాను. సో వీడియో నెక్స్ట్ స్కిప్ చేయకండి ఇక్కడి నుంచి. సో ఇది కూడా మేజర్ పాయింట్ అనమాట. ప్రాసెస్ అయితే కరెక్ట్గా వినండి, స్కిప్ చేయకుండా. కాలేజ్ లిస్ట్ ఎలాగ వచ్చిద్దని చెప్తాను. సో ఫస్ట్ మీరు వీడియో డిస్క్రిప్షన్ ఉంది కదా, సో ఎగ్జాంపుల్కి నేను వేరే వీడియో డిస్క్రిప్షన్ అయితే తీసుకుంటున్నాను. సో మీరు చూసే టైంకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ అయితే కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి టెలిగ్రామ్ అని కనిపిస్తుంది కదా. సో ముందుగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో జాయిన్ అయిపోయిన తర్వాత మీరు కింద ఇంకొక లింక్ అయితే కనిపిస్తుంది కదా, కాలేజ్ లిస్ట్ అని. సో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోయండి. జాయిన్ అయిన తర్వాత కాలేజ్ లిస్టింగ్ లింక్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది కనిపించిద్ది. సో ఇక్కడ మనకి ఒక ఫామ్ అయితే కనిపించిద్ది. ఇక్కడ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏదైతే ఫుల్ నేమ్ ఉందో ఆ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో ఎగ్జాంపుల్ నా నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను, చూడండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మెరిట్ ర్యాంక్ కనిపిస్తుంది. సో ఫైనల్ మెరిట్ ర్యాంక్ ఏదైతే ఉందో అది కూడా ఎంటర్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ నా ఫైనల్ మెరిట్ ర్యాంక్ 5300 అనుకుందాం. సో ఎంటర్ చేసిన సబ్మిట్ కొట్టిన తర్వాత కాలేజ్ లిస్ట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు మీ ఫ్రెండ్స్కి కనుక ఈ లిస్ట్ కనుక షేర్ చేయాలనుకుంటే సో లింక్ అనేది షేర్ చేయొచ్చు. సో వాళ్ళని కూడా ఫామ్ ఫిలప్ చేయమనండి. వన్స్ మీకు నేను చెప్పిన కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి, మీరు నాకు రెస్పాండ్ అవ్వకపోతే నేను ఈ ఫామ్ ద్వారా డీటెయిల్స్ అన్ని చూసుకొని కాలేజ్కి కూడా షేర్ చేస్తానమాట. సో అలాగే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, అలాగే మీకు ఫీజు కూడా తగ్గిద్ది అనమాట. కాలేజ్ వాళ్ళకి నేను ముందుగానే ఇన్ఫామ్ చేస్తాను. సో వాళ్ళ నేమ్ కూడా ఎంటర్ చేయాలంటే ఇక్కడ స్పేస్ ఇచ్చి వాళ్ళ నేమ్ కూడా ఎంటర్ చేయండి. సో ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అయితే ఎంటర్ చేస్తున్నాను. వాళ్ళ నేమ్ కూడా ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ స్పేస్ ఇచ్చి వాళ్ళ మెరిట్ ర్యాంక్ కూడా ఎంటర్ చేస్తున్నాను.
సో ఇట్లాగ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొడుతున్నాను. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి మెరిట్ ర్యాంక్ వైజ్గా లింక్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బీపీటీ అయితే ఓపెన్ చేశాను. సో ఎంఎల్టీకి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, అలాగే మీ మెరిట్ ర్యాంక్ కూడా ఎంటర్ చేయండి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకారం. ఆ తర్వాత ఇక్కడ మనకి మెరిట్ ర్యాంక్ రేంజ్ వచ్చింది. సో ఇందాక నాది 5000 మెరిట్ ర్యాంక్ కాబట్టి సో నేను లాస్ట్లో ఉన్న లింక్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా కాలేజ్ లిస్ట్ వచ్చింది. ఓకేనా? సో ఆ కాలేజ్ లిస్ట్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ గుర్తున్నాయి కదా, సో అవైతే ఫాలో అవ్వండి. మీకు ఫేజ్ 2లో పక్కా అంటే పక్కా సీట్ వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఈ కాలేజ్లో పక్కా మీకే ఇస్తారు. నా తరపు నుంచి వెళ్తే ఫీజు తక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ఈ పేజ్ వచ్చింది. అంటే ఫేజ్ 1లో చాలామంది ఈ ఫామ్ ఫిలప్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ఈ పేజ్ అయితే కనిపించింది అనమాట. సో వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఫామ్ ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్తగా ఫామ్ ఫిలప్ చేయాలో సో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఫామ్ ఫిలప్ అయితే చేయాల్సి వస్తుంది. సో ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఫామ్ ఫిలప్ అయితే చేయని అవసరం లేదనమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఖచ్చితంగా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. మీకు లాంగ్ డిస్టెన్స్లో కాలేజెస్ ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోబాకండి. నేను చెప్పిన కాలేజెస్ అయితే పక్కాగా పెట్టుకోండి. ఫస్ట్ అవే పెట్టుకోండి, ఆ తర్వాత మీకు నచ్చిన కాలేజ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇవి బెస్ట్ కాలేజెస్ అనమాట. ఎస్పెషల్లీ తిరుపతిలో వాళ్ళు. సో తిరుపతిలో వాళ్ళు నేను చెప్పిన కాలేజ్ మాత్రమే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్లో ఏంటంటే సో ఈ కాలేజ్లో సీట్ వస్తే మన ఛానల్ ఏమైతే చెప్పండి రిపోర్టింగ్ టైంలో. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా అయితే ఇస్తాను. సో ఈ లింక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిన లింకు, కాలేజ్ లిస్టు మొత్తం కలిపి నేను వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో అయితే మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను.